హాయ్ గైస్. మనకి ఎప్పుడూ లేనిది అక్టోబర్లోనే దీపావళి వచ్చింది. అక్టోబర్ 20న ముందుగా. అలాగే ఈ దీపావళి ముందుగా మనకి కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి, మరికొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఏ సినిమాలు ఏ తారీఖుల్లో మనకి థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి, ఏ సినిమాలు ఏ తారీఖుల్లో మనకు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి అనే విషయాన్ని మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా అక్టోబర్ 16తో స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 16న మనకి మల్లేశం ఫ్రేమ్ హీరో మన ప్రియదర్శి గారు ఉన్నారు కదా, ఆయన ఆ మిత్రమండలి అనే ఒక సినిమాతో వస్తున్నారు. ఆ సినిమాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు నిహారిక హీరోయిన్. అలాగే అక్టోబర్ 15నేమో తెలుసు కదా అనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా సిద్ధు జోనలగడ్డ డీజే మూవీ హీరో అనమాట, డీజే టిల్లు. అలాగే అందులో రాశి ఖన్నా, నెక్స్ట్ కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డైరెక్టరు లేడీ డైరెక్టర్ అనమాట. ఆవిడ నాగార్జున గారి దగ్గర కాస్ట్యూమ్ డిజైనర్ కింద దేని కింద వర్క్ చేశారు. ఆ తర్వాత అక్టోబర్ 17నే మనకి డూడ్ సినిమా రిలీజ్ అవుతుంది. అదేంటంటే మనకి ఈ సినిమాలు చాలా మంచి సినిమాలు తీశారు ఆయన. ప్రదీప్ రంగనాథన్ అని తమిళ అతను డైరెక్టరు కమ్ హీరో కింద కొన్ని సినిమాలు తీశారు, చాలా పెద్ద హిట్ అయ్యాయి. మొన్న రీసెంట్గా డ్రాగన్, ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఆయన వేరే వాళ్ళ డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా తమిళ సినిమా మనకు రిలీజ్ అవుతుంది, డూడ్. తర్వాత అక్టోబర్ 18న మనకి కిరణ్ అబ్బవరం హీరోగా కే ర్యాంప్ అనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఓటీటీ రిలీజ్లు మనం ఒకసారి చూసుకున్నట్లయితే అక్టోబర్ 17న మన తెలుగు సినిమా కిష్కింధపురి G5లో ఓటీటీ రిలీజ్ అవుతుందన్నమాట. మిగతా ఓటీటీ రిలీజ్లు ఉన్నాయి కానీ అవి ఇంగ్లీష్ సినిమాలు, ఇంగ్లీష్ వెబ్ సిరీస్లు. తర్వాత మన తెలుగులో అయితే మనకి ఆహాలో ఏదో ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది. ఆ వెబ్ సిరీస్ కూడా అక్టోబర్ 15నే రిలీజ్ అవుతుందన్నమాట. సో ఇది గైస్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.